హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. 24వ తారీఖు 5వ నెల 2025 శనివారం రోజు ఎలా ఉందనేది చూద్దాం. అదేవిధంగా రేపు ఆదివారం ఉదయం ఆచరించే పూజ 25వ తారీఖు 5వ నెల ఆదివారం రోజు ఉదయాన్నే ఆచరించే పూజ కూడా ఎలా ఉందనేది చెప్పుకుందామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉంది చూద్దాం రండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, శనివారం, ద్వాదశి, రేవతి నక్షత్రం ఈరోజు. కాబట్టి ఈరోజు మనం మంత్రఫలంలో జపించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. ఇది జపించడం వల్ల అంతరంగ శుద్ధి జరుగుతుంది, మనసుకి ప్రశాంతత కలుగుతుంది. శనివారం రోజు నారాయణ్ణి జపించడం వల్ల పితృదోషాలు తగ్గుతాయి, కుటుంబంలో సత్సంతానము కలుగుతుంది. విద్యావంతులు పెద్దవారు చదవడం వల్ల టెన్షన్ అనేది తగ్గుతుంది. గృహిణీ స్త్రీలు జపించడం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది. వృద్ధులు జపించడం వల్ల కుటుంబం పట్ల బాధలు ఏమైనా ఉంటే ఆ బాధలు అనేవి వాళ్ళ మనసుకు చేరకుండా ఆపుతుంది. దైవనామము ఎప్పుడు జపించడం వల్ల ఆశీర్వాదం అనేది మన పైన కలుగుతూ ఉంటుంది. కాబట్టి కుదిరితే అందరూ 108 సార్లు ఈరోజు జపించుకోండి. రేవతి నక్షత్రంలో రావడం వల్ల ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా చిన్న మంచి మాట అండి, ఒక్కొక్కసారి మనము చాలా ద్వేషం చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కరిపైన. అలా ద్వేషం చేసినప్పుడు మళ్ళీ మనము వాళ్ళు ఎవరైనా మన పైన చేసినప్పుడు మనం తిరిగి వాళ్ళపైన కోపం అనేది తెచ్చుకోకూడదంట. అలా తెచ్చుకోవడం వల్ల మనం జ్ఞానం అనేది కోల్పోతామంట. ఎవరిపైనైనా కోపం తెచ్చుకున్నప్పుడు వాళ్ళని మనం కాలానికే వదిలేయాలంట. అలా వదిలేస్తే ఆ కాలమే వారికి ఏదో ఒక రోజు సమాధానంగా చెప్తుందంట. చిన్న ఉదాహరణ అండి, మనము ఒక తామర మొక్కని పెంచినాము ఒక బావిలో కానీ లేకపోతే ఒక కళ్యాణిలో ఒక కుండలో ఎక్కడైనా ఒక చోట పెంచామనుకోండి, ఆ తామర పువ్వు అంటేనే చాలా పవిత్రమైన పువ్వు, చాలా అందమైన పువ్వు. అలా పెంచిన దానికి కింది భాగంలో బురద అంతా పేరుకపోయింది. ఆ బురదని మనము తీయాలి ఎలా తీయాలి అంటే మనమే తీయాలి. అందులోకి దిగి తీసినప్పుడు ఆ బురద అనేది మన ఒంటికి ఖచ్చితంగా అంటుకుంటుంది. అలా అంటుకోకుండా అది కాలానికే వదిలేసి మనము ఉన్నామనుకోండి, ఆ బురద అనేది కాలమే ఒక రోజున వర్షం కురుస్తుంది. ఆ వర్షంతో పాటు ఆ కుండీలో ఆ నీరంతా నిండిపోయి ఆ బురద అనేది కొట్టుకుపోతుంది. దానికి సమాధానంగా కాలమే చెప్తుంది. అలా బురద అంతా కొట్టుకుపోయి మంచిగా ఆ కొలను నిండా ఆ కళ్యాణి నిండా నీరు అనేది స్వచ్ఛమైన నీరు నిండుకుంటుంది. అదేవిధంగా మంచి పుష్పాలను ఇస్తుంది, మనము కోయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రకృతి అనేది ప్రతి సమస్యకి సమాధానము, ప్రతి మాటకి సమాధానం అనేది ఖచ్చితంగా చెప్తుందంట. మనము అన్నవారితోటి కోపగించుకున్న వారితోటి మనం తిరిగి మనల్ని కోపగించుకోవాల్సిన అవసరం లేదంట. మనం ఓపికగా ఉండి కాలానికి వదిలేస్తే తిరిగి ఆ మాట అనేది మళ్ళీ వాళ్ళకి చేరుతుందంట. ఈరోజు ఎగ్జాంపుల్గా ఇది మంచి మాటగా చెప్పడం జరిగిందండి. కాబట్టి మనం ఎవరైనా మన పైన కోపం చేసినప్పుడు వాళ్ళకి ఎంబడే మనం సమాధానం చెప్పని అవసరం లేదంట. ప్రకృతి అనేది సమాధానం చెప్తుందంట. కాబట్టి మనం ఎంత ఓపికగా ఉంటే అంత అనుకూలంగా మనకు ఉంటుందని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయాన్నే త్రయోదశి గడియలు ఉన్నాయి. రేపు అంటే ఆదివారం ఉదయాన్నే ఆచరించే పూజ. రేపు అరటి నార వత్తులను ఒక ప్రమిదలో పెట్టి నెయ్యి పోసి విష్ణు ముందు అయినా కానీ సూర్యుడి ముందు కానీ వెలిగించండి. అలా వెలిగించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇది చేయలేము అనుకునేవారు అరటి పండుని చిన్న ముక్కని కట్ చేసి దాన్ని ఒక తమలపాకు పైన పెట్టి దానిపైన నేతిలో ముంచిన వత్తులను దానిపైన పెట్టేసి దానిపైన ఇంకొక చిన్న ముక్కను అరటిపండు ముక్కను పెట్టి అది వెలిగించాలి. ఆ వత్తులను వెలిగించిన తర్వాత అవి ఒక ప్లేట్లో పెట్టేసి లక్ష్మీదేవికి హారతిలాగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం అమ్మవారి ముందు కూర్చొని కనకదార స్తోత్రాన్ని చదివితే అపారమైన సంపద అనేది కలుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి అనేది కలుగుతుంది. దారిద్ర్యం అనేది దూరం అవుతుంది. రేపు ప్రతి ఒక్కరూ ఆచరించుకోండి. మన ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం పెరగాలి అంటే
రేపు త్రయోదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఇలా అరటిపండు ముక్కతోటి అమ్మవారికి నెయ్యి వత్తులేసి హారతి ఇవ్వడం వల్ల మన ఇంట్లో అఖండమైన సంపద అనేది కలుగుతుంది. కాబట్టి రేపు ఉదయాన్నే అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు ఆచరించవలసిన సాయంత్రం యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రము శనిదోషం నివృత్తి అయ్యి ఆయుష్ పెరిగేందుకు ఈరోజు సాయంత్రం శనీశ్వర ఆలయంలో నువ్వుల నూనెలో చిటికెడు నువ్వులు వేసి స్వామివారికి అభిషేకించాలి. ఆలయానికి వెళ్ళలేని వారు ఒకవేళ ఇంట్లోనే శివలింగం ఉంటుంది కదా అండి, ఆ లింగానికి నువ్వులు కలిపిన నువ్వుల నూనెలో అభిషేకించాలి. అలా అభిషేకించడం వల్ల ఫలితం అనేది కలుగుతుంది. ఆర్థిక అభివృద్ధికై శివలింగాన్ని చెరుకు రసంతో కానీ దానిమ్మ రసంతో కానీ అభిషేకించాలి. అనంతరం శివలింగాన్ని ఉమ్మెత్త పువ్వుతో అలంకరించి పూజిస్తే మృత్యు దోషాలు ఏమైనా ఉంటే, అపవాదాలు ఏమైనా ఉంటే మన పైన దూరం అవుతాయి. పనిలో అభివృద్ధి అనేది కలుగుతుంది. కుదిరితే ఆలయానికి వెళ్ళి శనీశ్వరుడికి శని దోషము తొలగిపోవడానికి నువ్వుల నూనెలో నువ్వులు వేసి అలా అభిషేకం అన్నా చేసుకోండి. లేదు ఆలయంకి వెళ్ళలేము అనుకునేవారు ఇంట్లోనే కూర్చొని శివుడి లింగానికైనా ఇలా చెరుకు రసంతో కానీ దానిమ్మ రసంతో అభిషేకించుకుంటే అలా ఉమ్మెత్త పువ్వుతో అలంకరణ చేసుకోవాలి అభిషేకించి. అలా చేయడం వల్ల మృత్యు దోషాలు అనేవి పోతాయి. అపవాదాలు ఏమైనా మీ పైన ఉంటే అవి కూడా తొలగిపోతాయి. లేదంటే నువ్వుల నూనెతోటైనా అభిషేకించుకోండి. నువ్వుల నూనెలో నువ్వులు వేసి అభిషేకించుకోవడం వల్ల పనిలో అభివృద్ధి అనేది కలుగుతుంది. మృత్యు దోషాలు ఏమైనా కూడా తొలగిపోతాయి. కుదిరితే ఈరోజు సాయంత్రం ఈ పూజని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.